హాయ్! వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే ఫుల్ హ్యాపీగా ఉన్నాం. ఫుల్ హ్యాపీగా అంటాం కదండీ! ఉండే పనులు ఉంటాయి, చేసే పనులు చేస్తానే ఉంటాం, అవుతానే ఉంటాయి. ఏదో అలా నడుస్తుంది అంతే. ఓకే. వీడియోకొచ్చేస్తే చూస్తూ ఉండంగానే శని, ఆదివారాలు వచ్చేసింది. సో, శని, ఆదివారాలు వచ్చేస్తే నాకేమో బయటికెళ్ళాలనిపిస్తది. వారం అంతా ఇంట్లో ఉండి బోర్ కొట్టి బయటికి తీసుకెళ్ళండోయ్ అంటా ఉంటాను. మా వారికేమో వీక్ అంతా వర్క్ చేసి ఆఫీస్‌కెళ్ళి ఆయనకేమో శని, ఆదివారాలు రెస్ట్ తీసుకోవాలనిపిస్తది. మా ఇద్దరికి ఇక్కడే వస్తది క్లాషెస్. ఇక్కడే వస్తాయి గొడవలు. ఎవరి మాట బయటికెళ్దామంటే నేను, వద్దంటే ఆయన. సో, ఫైనల్‌గా వీధి చివరున్న పానీపూరి బండికెళ్దాం, పానీపూరి తిందాం అన్నారు. అనటం ఆలస్యం. ఇంక గబగబా చకచకా వెళ్ళిపోయి ఠాప్పమట రెడీ అయిపోయి వచ్చాం. బరబరా బండి ఎక్కేసేసి కూర్చోను. పదండి రండి వెళ్దాం పానీపూరి తినటానికనేసి రండి రండి అంటంటే మా వారేమో ఫుఫ్ అంటా వచ్చారనమాట. సర్లే అని పానీపూరి అనుకుంటే పిల్లలైతే వీధి లైట్లు వెలిగిపోయినాయి ఆళ్ళ మొహాలు. సో, ఇంక పానీపూరికి వెళ్ళిపోదామని చకచకా వెళ్ళిపోయామనమాట. వెళ్ళిపోతే ఏమైంది, మా వారిచ్చిన సర్ప్రైజ్ ఏంటంటే పానీపూరికి తీసుకెళ్ళలేదు. ఉడిపీకి తీసుకెళ్లారు. హా! ఏంటి సడన్ సర్ప్రైజ్ అనుకున్నాం మేము గూడా. సో, ఉడిపికి తీసుకెళ్లారుగా ఇంకెందుకు లేటు అని మొత్తం మాకు నచ్చిందల్లా ఆర్డర్ ఇచ్చేసి ఫుల్‌గా లాగిచ్చేసాం అనమాట షన్ను నేను. ఏమి నచ్చుతాయిలేండి మా షన్ను మంచూరియా తప్ప ఏం తినడు. నేనేమో మష్రూమ్ బిర్యానీ తప్ప ఏం తినను. సో, అయ్యే ఆర్డర్ ఇచ్చేసాం. ఫైనల్‌గా ఐస్ క్రీమ్, జ్యూసెస్ అనమాట. ఈ మధ్యలో మా చిన్నోడు ఏం చేశాడు, మా చిన్నోడు ఆగుతాడా? ఏసే డాన్స్ ఏస్తానే ఉన్నాడు. చేసే అల్లరి చేస్తానే ఉన్నాడు. సర్లేమని తనతో పెట్టుకుంటే మనది అవ్వదులే అని ఇంకా ఫైనల్‌గా మేము లాగిస్తా కూర్చున్నాం అనమాట. తను అన్నీ సర్దుతో, కెలుకుతూ, డాన్సులేస్తూ, అది కావాలి, ఇది కావాలని ఏడుస్తూ అన్నీ చేస్తూ ఉన్నాడు మా చిన్నోడు. మా షన్ను అయితే ఎంత హ్యాపీ ఫీల్ అయిపోయాడంటే, అంత హ్యాపీ ఫీల్ అయిపోయాడు. తనకి బయటికి తిరగడం అంటే చాలా ఇష్టం అనమాట. అలా ఎళ్తాం, తనకేదన్నా అలా కొంటాం అంటే తనకి నచ్చుతా ఉంటది. సో, అందుకే మాక్సిమం శని, ఆదివారాలొస్తే తీసుకెళ్ళండి అంటాడు. మాకేమో ప్రతి ఆదివారం కుదరదు కదా అట్లాగూ. ఏదో వీలైనప్పుడు ఎళ్తాం అనమాట. సో, ఈసారైతే ఉడిపికొచ్చాము. ఇలా ఎంజాయ్ చేసాము. నాకైతే తిన్నంత సేపు ఎదురుగుండా టమాటాలు అమ్ముతున్నారు. టమాటా వెజిటబుల్ షాప్ ఉందనమాట. ఆ షాప్‌లో టమాటాలు చాలా తక్కువ రేట్‌కే కనపడింది నాకు. నేనెందుకు వదులుతాను? టమాటాలు తక్కువ రేటుకుంటే ఇంకా నేను మా వారిని ఇక్కడ ఉండండి అని ఎళ్ళిపోయి, నేనైతే టమాటాలు కొనేసుకొని తీసుకొచ్చేసాననమాట. సో, ఈ వీకెండ్ మాకైతే ఇలా జరిగింది. మేమైతే ఇలా హ్యాపీగా ఎంజాయ్ చేసాం. మీరెలా ఎంజాయ్ చేశారో, ఎక్కడికైతే ఎళ్లారో కామెంట్ చేసేయండి ప్లీజ్. థాంక్ యూ. అండ్ అలాగే వీడియో నచ్చితే లైక్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అన్నట్టు మర్చిపోయానండోయ్! మొన్న మా షన్నుని తీసుకురావడానికి నేను స్కూల్‌కెళ్తే అక్కడ ఇద్దరు కనపడి అడుగుతున్నారనమాట. ఏంటి మీరు వీడియోస్ చేస్తున్నారా? యూట్యూబ్ ఛానెల్ చేస్తున్నారా? షార్ట్స్ చేస్తున్నారా? అని అడుగుతున్నారు. అరె! మీకెలా తెలిసింది? నేను మీకు చెప్పలేదు గదా! యూట్యూబ్ ఛానెల్ ఉందని మీకెలా తెలుసని అడిగితే, అరె! మా ఫోన్‌కొస్తున్నాయి వీడియోస్, షార్ట్స్ అన్నారు. నేను అదైతే వినైతే చాలా షాక్ అయ్యాను. అలాగే హ్యాపీగా కూడా ఫీల్ అయ్యాను. చాలా హ్యాపీ అనిపిచ్చింది. మేము చెప్పుకోకుండా ఒకళ్ళు మీరు ఛానెల్ స్టార్ట్ చేశారా? పెట్టారా? ఇలా వస్తున్నాయి మాకు షార్ట్స్ అంటే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాము. ఆ హ్యాపీకి అవధులు లేవనుకోండి. ఇది. ఈ వీకెండ్ అయితే మేము ఇలా ఎంజాయ్ చేసాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్